మీ రౌడీ గర్ల్ జాను ఈరోజు మా పొలం చూపించబోతున్నా. ఇదైతే చూడండి, ఇది మా కంది అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మా కంది అన్నమాట. మధ్యలో బొబ్బరిత్తులు ఉన్నాయి, అంటే బొబ్బరి చెట్లు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇది కూడా కంది సాలే, ఇది కూడా అన్నీ మొన్న వేసాం. ఇదైతే టోటల్ చిక్కుచాలు. ఇక్కడ చూడండి, మా చెల్లని అయితే గడ్డి తవ్వుతుంది. టైం అయిపోయింది, 5:30 అవుతుంది. ఇంకా మీకు ఇంకొకటి చూపిస్తానండి, వెళ్దాం. ఇదైతే మా గుడిసెన్ అండి. ఎప్పుడో 90s చూసాం, కానీ ఇప్పుడైతే ఎక్కువ కనిపించడం లేదు. దీని పక్కన ఒక బీర్ చెట్టు ఉంది, దానికి చూడండి పూత ఎలా పూస్తుందో చూద్దాం. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఫ్లవర్స్ చూస్తే అసలు ఎంత బాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడనైతే పెద్దది పూసిందండి, పెద్దదంటే పెద్దది. ఇక్కడ కూడా అదిగండి చూడండి. ఇదైతే మా పొలం, అదైతే మా నటి పెద్దవాళ్ళది, అక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళది. చూడండి, సాయంత్రం అయితే చూడడానికి ఎంత బాగుంటుంది. నేచర్ని చూడడానికి ఎంత లుక్ వస్తుంది అసలు. చూడండి, మా చెల్లెది పని అయిపోయింది, వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇంకా ఎంత బాగున్నాయో. అక్కడనైతే మొక్కలు ఎప్పుడు అవుతుంటాయి. ఇంకొకటి అండి, మొన్న వర్షం పడ్డది కదా కంటిన్యూస్గా, అయితే అప్పుడు అక్కడ మొన్న కంటిన్యూస్గా వర్షం పడ్డది కదా, ఇక్కడనైతే నీళ్ళు మరుగు చేరి ఇక్కడనైతే అదైతే రాలేదు, చెట్లు మొలకెత్తలేదు. మీరే చూడండి, అక్కడ చూడండి ఏం తెలియదు. చూడండి, అక్కడ సాలుంది అని మధ్యలో లేని. ఇది చూడండి, ఇప్పుడైతే మా గుడిసె చూపిస్తున్నాను. దీని పేరు అయితే నేను పెట్టుకున్నాను, అందుకండి. నందు హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. అయ్యో అలిగినవారా. నెక్స్ట్ ఇంకోటి అండి, నాకు ఇష్టమైంది మా మయూరి. చూడు ఎంత క్యూట్ ఉందో. వస్తాయి మనం, నాకు అనిపిస్తుంది చాలు ఉరికొస్తాయి. పాలు తాగినా కానీ ఉరికొస్తాయి. ఇప్పుడు చూడండి, మీ ముంగట అమాయకంగా ఉంది చూడండి, అవి వస్తుంది. చూడవచ్చండి, ఇదైతే మా మొత్తం పొలం. చూడండి ఎలా ఉందో. అక్కడ కోల్ మేస్తున్నాయి. ఇది చూడండి ఒక పత్తి. అక్కడ చూడండి ఎలా ఉన్నాయి గుట్టలు. అయితే మాకు క్లారిటీగా కనిపిస్తాయండి. చూడండి నా క్లైమేట్ చూడండి ఎంత మస్తు. చూడండి ఎంత బాగుంటుంది. ఇవైతే ఇక మా ఇండ్లు అండి, ఎంత బాగుంటాయి అసలు క్లైమేట్ చూడడానికి. అక్కడ చెట్లు, తేక చెట్లు ఉన్నాయి. అక్కడికి మా మమ్మీ ఎప్పుడు పనికి వెళ్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. మాకైతే క్లారిటీగా కనిపిస్తాయండి. అది అక్కడ చూసారా, అక్కడైతే రాయపట్నం, ఇదైతే ధర్మపురి. చూడండి, ఇదైతే నా వీడియోస్లో ఇదే నా ఫస్ట్ వీడియో అన్నమాట. సో దీనికి మీరు లైక్స్ గట్టి గుద్దాలి. నాకైతే ఇప్పటి వరకు అయితే 1K వ్యూస్ అయితే దాటలేవు. మీరైతే ఒక 1K అన్న లైక్ చేయండి, కానీ నాకు 12 లైక్స్ అన్న రావండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ అండి, ప్లీజ్.